విజయ అగ్రోటెక్ అనే పేరు వినే ఉంటారు. దీని మీద ఓ పోలీస్ కంప్లైంట్ అనమాట. ఈ ఇంతకీ ఏందనంటారా, నకిలీ ఆర్గానిక్ ఎరువులు తయారు చేస్తున్నారని ఓ రైతు అయితే బాలానగర్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా వ్యవసాయ అధికారుల వరకు వెళ్ళింది. వీళ్ళంతా పోలీస్ స్టేషన్ లో నుంచి కంప్లైంట్ తీసుకొని ఆకస్మిక దాడులు అయితే ఈ విజయ అగ్రోటెక్ అనే పరిశ్రమలో దాడులు చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటారా, 26 లక్షల విలువైన నకిలీ ఆర్గానిక్ ఎరువులు అయితే ఉన్నాయని ఈ వ్యవసాయ అధికారులు అయితే గుర్తించారనమాట. అంటే దాదాపుగా మన రైతుల దగ్గరకు వచ్చే చాలా ఆర్గానిక్ ఎరువులు అనేవి కెమికల్స్ తో తయారు చేసిన ఎరువులు అనమాట. ఈ రైతుల్ని మోసం చేసి ఎట్లా బతకాలనుకున్నారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. అలాగే వీటిని అయితే ఈ వ్యవసాయ అధికారులు అయితే సీజ్ చేశారు. వీటిని టెస్టింగ్ల కోసం ల్యాబ్ కి అయితే పంపించామని వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఈ మందులన్నీ ఆర్గానిక్ ఎరువుల పేరుతో నకిలీ ఎరువులు తయారు చేసి స్థానిక రైతులకి, అలాగే వివిధ ప్రాంతాల్లో ఉండే మందులు అమ్మే షాపులు ఉంటాయి కదా, సప్లై చేసే షాపులు, వాటికి అలాగే ఇతర ఈ గ్రామాల్లో ఉండే రైతులకు కూడా వీళ్ళు అమ్మడం అయితే జరిగిందనమాట. ఈ పరిశ్రమల ఆర్గానిక్ ఎరువులు తయారు చేయడానికి ఎలాంటి అనుమతులు లేవని వ్యవసాయ అధికారులు అయితే అంటున్నారు. అలాగే ఇక్కడ ఎరువుల తయారీకి తమకు కోర్టు అనుమతి ఇచ్చిందని ఈ ఎరువుల కంపెనీ వారంటే విజయ అగ్రోటెక్ వాళ్ళైతే చెప్తున్నారనమాట. అదేవిధంగా ఈ విజయ అగ్రోటెక్ పరిశ్రమలో ఎరువుల తయారీలో నిషేధిత కెమికల్స్ కలుపుతున్నారని అనుమానాలు కూడా ఉన్నాయండి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఆర్గానిక్ ఎరువులని మనకు అమ్మే ప్రతి మందులో ఏదో కెమికల్ అయితే ఉంటానే ఉంటుంది. అది ఒకటి రైతులు గుర్తుపెట్టుకొని మంచి మందులు అయితే తెచ్చుకోవాలా. ఈ విజయ అగ్రోటెక్ అనే కంపెనీ లాంటి వారు చాలా మంది పుట్టుకొస్తూ ఉన్నారు. ఆర్గానిక్ ఎరువులు, అదే విధంగా ఆర్గానిక్ డిఏపి, ఆర్గానిక్ యూరియా, వివిధ రకాల పేర్లతో మనకి అమ్మే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వీటి వల్ల మనకి మన పొలానికి చాలా నష్టం అయితే జరుగుతూ ఉందండి. వాళ్ళు ఏముంది 4 కేసులు పెట్టుకుంటారు, ఏడాదిక్కడ మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. ఇక్కడ నష్టపోయేది మటుకు రైతేనమాట. ఒక్కసారి రైతులందరూ ఈ ఆర్గానిక్ ఎరువులు కొనేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవాలని నా సూచన. అదేవిధంగా ఆర్గానిక్ ఎరువులు అంటే ఏదో వేసాము చూసాము అనే కాకుండా కొంచెం దాని గురించి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా తెలుసుకొని అది మంచిదా కాదా అనేవి వాడాలన్నమాట. ఇది ఒకసారి రైతులు గమనించాలని చెప్పడం జరుగుతుంది.